గత 30 ఇయర్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాము. బేసికల్‌గా మా ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ చిల్డ్రన్స్ మూవీని తీయాలనే ఇంటెన్షన్‌తో 2006 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 మూవీస్ నేను తీయడం జరిగింది. 'ఆదిత్య' ద నేషనల్ అవార్డ్ అని అనుకోండి. సో విక్కీస్ డ్రీమ్, సొసైటీ మారాలంటే చిల్డ్రన్స్ మారాలి. చిల్డ్రన్స్ మారినప్పుడే సొసైటీ బాగుంటుంది అనే కాన్సెప్ట్‌తో తీసుకుని చాలామంది అన్నారు, మీకేమొస్తుంది చిల్డ్రన్స్ మూవీ తీస్తే, అంత లాసే కదా అంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలకి మనం చదివించడానికి ఎంతో ఖర్చు పెడుతున్నాం. అది లాస్ అనుకుంటే మూర్ఖత్వం అయిపోతుంది. యూనివర్స్‌లో ఉన్నటువంటి పిల్లలందరూ మనవాళ్ళు అనుకున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి చారిటీ యాక్టివిటీ బయటకు వస్తుంది తప్పితే మన పిల్లలకు మనకి ఇవ్వడం చేస్తాడు. మన పిల్లలకి ఎనీబడీకంటూ నా పిల్లల ఒకరికే బిజినెస్ చేస్తున్నాను, నా పిల్లల ఒకరికి జీవిస్తున్నాను ప్రతి వాళ్ళు అంటారు. కానీ మేము అలా కాకుండా యూనివర్సల్ చిల్డ్రన్ని మోటివేట్ చేయడానికి ఇటువంటి సినిమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీగా కనీసం ఒక 2 నిమిషాల సినిమాను తీయండి మీరు డ్రగ్స్ మీద. ప్రపంచాన్ని ప్రస్తుతము పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్. దానికి అడిక్ట్ అయిపోయి పిల్లలు చాలామంది చనిపోతున్నారు, మీ అందరికీ తెలుసు. ఇటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఈ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ బాగా అయిపోయి స్మగ్లర్స్ బాగా అయిపోయారు. ట్రైబల్ స్కూల్స్లో ఇది తీసుకున్నటువంటి స్టోరీ, లైవ్ స్టోరీ. ఇదేదో అభూత కల్పనతోనే వచ్చినటువంటి కథ కాదు ఇది. మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము చూసినప్పుడు స్వయంగా యాక్చువల్గా ఏదంటే ఇది ఫుల్ పేజ్ 2 అవర్స్ ఫిల్మ్ ఉంటుంది. కానీ వాళ్ళకు గవర్నమెంట్కు ఏ లెవెల్కి అయితే కాన్సెప్ట్ కావాలో ఆడి వరకే దాన్ని కట్ చేసేసి షార్ట్ ఫిల్మ్ చేసేసి తెలంగాణ గవర్నమెంట్కి ఆల్రెడీ ఇచ్చేసేసాము. వాళ్ళు నూన్ షోస్గా పిల్లలకి చేస్తుంటారు. ఆయన ఎంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది కాబట్టి సినిమా వాళ్ళు కనీసం సినిమా కంటే ముందు ఒక 2-3 సెకండ్లన్నా ఈ స్మగ్లింగ్ నుంచి వేయండి అన్నాడు. అంటే మేము ఆల్రెడీ 29 ఆల్మోస్ట్ ఆల్ 30 మినిట్స్ ఫిల్మ్ తీసాం. ఐఎమ్ ద ఓన్లీ ది పర్సన్. నేను ఒక్కరిని మాత్రమే తీశాను. తెలంగాణలో ఎంతమంది సినిమా వాళ్ళు ఉన్నా కూడా నోబడీ రెస్పాండెడ్. అంటే మేము ఒక చారిటీ యాక్టివిటీ ఉంది, సొసైటీలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మన అందరికీ చాలా హానరబుల్ పర్సన్ కాబట్టి ఆయన మాటను చేసేస్తూ ఈ ఫిలింని చేయడం జరిగింది. ఇంకా దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటుంది. యాక్చువల్గా అంటే ఫిలిం ఉమెన్ అండ్ చైల్డ్ ఓరియంటెడ్ ఫిలిం. ఒక టీచర్ పిల్లలని ఏ రకంగా మోటివేట్ చేసేసి దేశభక్తికి మళ్ళింది. పిల్లలు పిల్లలను కష్టాలు పడనివ్వాలి. చాలామంది పిల్లలు అయ్యో నా కొడుకు నడిస్తే ఎక్కడ కందిపోతాడో అని చెప్పి బెలూన్స్ లాగా తయారు చేస్తున్నారు. వాడు బెలూన్ లాగా పిజ్జా బర్గర్ తిని బెలూన్ లాగా తయారైపోతున్నాడు. ఏ రకమైన శరీర పరిశ్రమ లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో పిల్లలు వెళితే సమాజానికి, దేశానికి అత్యంత ప్రమాదకరం. ఆ రకంగా మోటివేట్ చేసేస్తూ దేశం కొరకు బ్రతికితే దేశం నీకు అందిస్తుంది అనే ఇంటెన్షన్తో ఈ ఫిల్మ్ని డ్రగ్స్ని అంతం చేయడము, గంజాయిన్ మాఫియాని అంతం చేయడము అనే ఇంటెన్షన్తో ఈ ఫిల్మ్ తీయడం జరిగింది. కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత అనేది ప్రతి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి గెస్ట్ కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నేషనల్ కోఆర్డినేటర్ వరల్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బింగి నరేందర్ గౌడ్ గారిని ఒక 1 మినిట్ మాట్లాడవలసిందే కోరుకుంటున్నాను. మన అమరవీరులు స్వతంత్రం గురించి పోరాడి చేసిన ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు నివాళి అర్పించుకుంటూ సుధాకర్ గారు ఈరోజు ఒక డ్రగ్స్ మహమ్మారి, గంజాయి ఎక్కడ చూసినా ఇండియాలో ప్రతి డ్రగ్స్ మనకి ఇండియాలో దొరుకుతుంది అని దేశ నాయకులే కానీ రాజకీయ నేతలే కానీ ఎంతోమంది అంటున్నా కూడా అందరూ ఆచరణలో పెట్టలేదు. సుధాకర్ గారు ఒక విద్యావేత్తగా, విద్యా సంస్థల అధినేతగా ఉంటూ ప్రజల గురించి, విద్యార్థుల భవిష్యత్తుల గురించి దృష్టిలో పెట్టుకొని
తను సంపాదించిన దాంట్లో కొంచెం ఖర్చు పెట్టి ఇలాంటి చిత్రాలు తీయడం చాలా ప్రశంసనీయం. ఎందుకంటే సుధాకర్ లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రతి నిర్మాత ఈ డ్రగ్స్ మహమ్మారి, గంజాయి, నికోటిన్, సిగరెట్లు నిజంగా చూస్తున్న పిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల కుర్రోళ్ళు కూడా డైరెక్ట్ రాస్తున్నారు. చిన్నపిల్లలకు సిగరెట్ ఇవ్వబడదు. కానీ సిగరెట్ ఏదో పాన్ షాప్‌కి పోతే వాడు సిగరెట్లు ఇస్తున్నారు. వీళ్ళ పిల్లలు తాగుతున్నారు. రోడ్ల మీద అమ్మాయిలు కూడా తాగుతున్నారు. అవి అట్లా కాకుండా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. మంచి భవిష్యత్తు ఉండండి. మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు స్వతంత్రం గురించి పాటుపడారు అని ఒక మంచి మెసేజ్ ఇచ్చిన ఇలాంటి సినిమాను తీసిన సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ కేంద్రంగా ఉన్న సంస్థకు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డు 170 దేశాల్లో ప్రతి సంవత్సరం రికార్డ్ బుక్స్ వస్తాయి. ఎంతోమంది ప్రముఖులకు రికార్డు ఇవ్వడం జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్కు, అమితాబ్ బచ్చన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, దాసరి నారాయణరావు, పత్రిజీ మహారాజ్, రామ్దేవ్ బాబా, చిన్నర్ జీవస్వామి, గణపతి సత్యానంద, మా డాక్టర్ సుధాకర్, ఇలాంటి వారికి కూడా రికార్డ్స్ ఇచ్చాం. సుధాకర్ గారు గతంలో ఆదిత్య అనే ఒక సినిమా తీసి చిన్నారుల మీద, అది మొత్తం ప్రపంచంలోనే ఎవరు నడిపని రోజులు, దాదాపు 900 రోజులు, 992 డేస్ నడిపించడం అనేది ఒక అద్భుతం. వారికి మేము చెప్పడం ద్వారా కంగ్రాచులేషన్ కోరుతున్నాను. దానికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, ఎన్నో రికార్డులు వచ్చాయి. అలాంటి సుధాకర్ గారు ఈరోజు ఒక మహిళామూర్తి కొండా సురేఖ రెడ్డి గారి 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో తను చేసిన సేవలను ఇప్పుడు మనకి పెట్టి చూపెట్టడం, వారికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈరోజు వారికి అందించినందుకు, మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు సుధాకర్ గారికి, ఎందుకంటే సుధాకర్ మామూలు వ్యక్తి కాదు. పత్రిజీ మహారాజ్ కూడా 18,000 మందితోని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ చేపించాడు మా సుధాకర్ గారు. ఇలా ఒక మంచి ఇది ఫైనాన్స్ సంథింగ్ ఒక అతను ఎవరు చేయని సాహసాలు చేసిన వ్యక్తి, మంచి అద్భుతాలు చేసిన వ్యక్తికి సుధాకర్ గారు వారిని ఎన్నుకొని మా వండర్ బుక్ ఆఫ్ రికార్డుకు వారి అప్లికేషన్ పంపించి వీళ్ళని ప్రోత్సహిద్దాము అని చెప్పి, అలాంటి వ్యక్తులను ప్రోత్సహించిన మంచి వ్యక్తి మా సుధాకర్ గారికి. ఇలాంటి మంచి సినిమాలు తీసి ఇంకా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ. పిల్లలను అతి గారాబం వేస్తే ఎంత ప్రమాదకరమైన స్థాయికి ఉంటుంది అన్నది ఒకటి. ఆదిత్యలో ఇంటర్నేషనల్ స్కూల్ చదివితేనే బాగా ర్యాంక్స్ వస్తాయి, ఐఏఎస్ ఆఫీసర్ కాదు, కానీ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా కూడా ఒక సైంటిస్ట్ కావచ్చు. అబ్దుల్ కలాం తర్వాత ఎవరు చేసినాను. డాక్టర్ గౌతమ్ ఫిలింలో సైకలాజికల్గా ఎఫెక్ట్ అయినటువంటి పిల్లలు ఎంత ప్రమాదకర స్థాయిలో ఉంటారో, తల్లిదండ్రుల యొక్క బాధ ఎలా ఉంటుంది అన్న దాని మీద చూపెట్టేది. ఎందుకంటే మా ప్రయత్నం ఏంటంటే ఈ ఇష్యూస్ మీద చేసేసినప్పుడు పిల్లలు, పేరెంట్స్ చాలామంది ఏమనుకుంటారు, ఆల్మోస్ట్ అలా ఉంటుంది కదా, నా కొడుకు ఆర్మీ అవసరం లేదు, నా కొడుకైనా ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, లేదంటే బిజినెస్ మ్యాన్ కావాలి, డబ్బులు సంపాదించాలి, వాళ్ళు లగ్జరీస్ తిరగాలి, పబ్లోకి పోవాలి, మొదటికి ఎఫెక్ట్ కావాలి. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేము పిచ్చోళ్ళగా కనిపిస్తాం. ఏముంది మీ డబ్బు, చాలామంది అన్నారు కూడా, ఏమండి మీ పిచ్చిన డబ్బులను ఓడగొట్టుకుంటే తప్పితే, డబ్బులు మరి ఎవరికో ఇచ్చిపోవాలి, పెట్టడం మనం తీసుకుపోతే లేదు కదా. మరి ఇద్దరు పోరాలకి ఇవ్వడం కంటే సొసైటీకి ఇస్తే వాళ్ళు పోయినప్పుడు గుర్తుపెట్టుకుంటారు. 100 కోట్లు 500 కోట్లు సంపాదించి మన పోరాలకి ఇచ్చి వెళ్ళిపోయినాం అనుకోండి, ఈ దరిద్రుడు ఇంకా ఖర్చు పెట్టిపోయినని చెప్పి తిడతారు వాళ్ళు. అదే సొసైటీలో వాళ్ళకి ఇచ్చాం అనుకోండి, దానివల్ల ఏంటంటే కనీసం వాడు తరతరాలుగా గుర్తుపెట్టుకుంటాడు. అదొకటి గమనించాలి తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా. నా కొడుకు, నా భార్య, నా ఇదే నేను 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 దాంతో పట్టుకునే చాలామంది రిలీజ్ అయిపోతున్నారు. నేను అంటే 99% ఉంటారు. దాని పిచ్చివాడు కూడా ఒకడు ఉంటాడు, సరే కంటిన్యూషన్ ఉంటుంది. కానీ జనరల్గా బలగం సినిమా అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా ఎమోషన్స్ని టచ్ చేసింది, రిలేషన్స్. అటువంటి సినిమాల్లో సార్ యాక్టింగ్ చేశాడు. రియల్గా ఆర్టిస్టుగా ఆయన థియేటర్ ఆర్టిస్టు, మంచి ఆర్టిస్ట్ కూడా. సార్ని ప్లీజ్. పిల్లల్ని అంటే మనం ఏదైనా అందంగా కనిపిస్తారా నీ నేమ్ బోస్ పెంచారా అది అని అడుగుతారు మామూలుగా. దానికి ఏవేవో కామెడీగా అలా చేసుకుంటారు. చిన్న వయసులో ఉన్న పిల్లలకి
సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, ఒక మంచి, ఇవన్నీ పెద్దవాళ్ళుగా మనం ఉండి మనం వాళ్ళకి పోసి పెంచడం, పెంచితే వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఎంత ఉన్నత స్థాయికి వెళ్తారో మనం ఊహించుకోగలం. అందుకని వాళ్ళకి అంటే ఇప్పుడు వస్తున్న ఈ సెల్ ఫోన్లు అవి ఇవి వీటి మాయలో పడకుండా మన 4 మంచి మాటలతో ఒక మంచి స్థాయికి వచ్చేలాగా మనం ఆలోచించి మనం సపోర్ట్ ఇస్తే ప్రతి పిల్లవాళ్ళలో చాలా గొప్ప గొప్ప గుణాలు ఉంటాయి. వాటిని మనం తట్టి లేపుతూ ఉండాలి. కొంచెం మన పాత వాళ్ళ గురించి, గొప్ప వాళ్ళ గురించి, సక్సెస్ స్టోరీస్ గురించి కొంచెం అప్పుడప్పుడు చెప్తూ చిన్న చేయూతనిస్తే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం అంటే ఈ సినిమాలో చూసినప్పుడు నాకు నిజంగా కాసేపైనా ఇంకాస్త ఉంటే బాగుండేమో, అప్పుడే అయిపోయిందా అంటున్నాను ఆనందంతో. షార్ట్ కట్ చేశారేమో అనిపించింది నాకు. బాగా ఇన్స్పైరింగ్గా ఉంది సినిమా. ఆ చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళలో కూడా చిన్నపిల్లలై చూసేలాగా చాలా అందరికీ ఒక సందేశం ఇచ్చేలా ఉంది. చాలా 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 అభినందనలు మీకు కూడా. మీకు అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజానికి మంచి జరిగినట్టు మీకు అవార్డు వస్తే. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం ఈ ఒక్క సినిమాతోనే ఆగకుండా దీంతో పని అయిపోయింది అనుకోకుండా ఇంకా ఇంతకు మించి ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా నటుడిగా నా సపోర్ట్ కావాలంటే నేను ఉంటాను. సోషల్ యాక్టివిటీ చేసేస్తూ షీ నో వెరీ వెల్ అబౌట్ దిస్ ఇష్యూ. మేడంని 1 minute-లో వాళ్ళ అభిప్రాయం చెప్పచ్చు. Presiding officer and respected dignitaries on the dais. This is the protocol what we follow in our lines. కానీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ శుభాభినందనలు. ఎందుకంటే 1 minute-లో నేను ముగించాలి అని అంటే నాకు నేను గర్వంగా, ఇప్పుడు మనం చిన్నప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళు ఎలా నేర్పించాలన్నది మనం చాలా మూవీస్లోనూ ఇప్పుడు అభినవ్లో చూసాం. మనం ఏ విధంగా వాళ్ళు అన్నెసెసరీ సిచ్యువేషన్స్లో ఇరుక్కుంటారో, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో ఇరుక్కుంటారో ఆర్ ఇంట్రడ్యూస్ చేయబడతారు. నేను చాలా గర్వంగా నా ఫ్యామిలీ గురించి నేను చెప్పుకోగలను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అన్నది నాకు నా 7-8 years నుంచే నాకు నేర్పించారు. అండ్ ప్రాక్టికల్గా రోల్ ప్లే చేయించారు. అంటే ఐ నీడ్ టు టీచ్ మై సర్వెంట్స్. మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ పిల్లలకి నేను ట్యూషన్ చెప్పాలి, వాళ్ళని చదివించాలి, నేను చదువుకోవాలి, నా తమ్ముళ్ళకి చెప్పాలి. సో ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి ఎప్పుడైతే మనం పిల్లలకి ఒక మోటివేషన్ పాయింట్గా ఉన్నామంటే, ఎందుకంటే అది చూడంగానే మూవీలో, అభినవ్ మూవీలో తాతగారిని చూడంగానే ఆయన తపన అర్థమైంది పిల్లలకి ఏ విధమైన దీంట్లో నేర్పించాలి అన్నది. మనము ఆ స్థాయిలో మనం ఉన్నామా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మూవీ చూసామా, ఒక మీటింగ్ అటెండ్ అయ్యామా, 4 మాటలు విన్నామా, ఒక మోటివేషనల్ స్పీచ్ మనం ఇచ్చామా అన్నది కాదు. ఆర్ వీ రియల్లీ లివింగ్ అప్ టు ద స్టాండర్డ్స్ వాట్ వీ ఆర్ సపోజ్ టు బీ? ఆర్ వీ రేజింగ్ ఆర్ స్టాండర్డ్స్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్? డెఫినెట్గా నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు వారి లైఫ్లో వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీగా ఉంటారు. కానీ రోజులో 1 గంట సమయము మనం మన చుట్టుపక్కల మన కాలనీ గురించి కానీ, ఫస్ట్ ఆఫ్ కోర్స్ సర్వీస్ స్టార్ట్స్ ఎట్ హోమ్, మనం ఇంటి గురించి, ఆ తర్వాత ఒక 15-20 నిమిషాలు బయట చుట్టుపక్కల ఆలోచిస్తున్నాము. సో ఇట్లాగా ఆలోచించినట్టయితే మనమే మన ఇంట్లో వాళ్ళకి, మన బంధువులకి, మన స్నేహితులకి ఒక స్ఫూర్తిదాతగా నిలుస్తాం. అట్లాగే మీరు తీస్తున్న పిక్చర్స్కి మీకు స్క్రిప్ట్స్ కావాలి అని అంటే, ఇటువంటి సొసైటీలో మనం బయటకు వెళ్ళామని అంటే ప్రాక్టికల్గా చాలా కనిపిస్తాయి. అండ్ అన్ఫార్చునేట్లీ we are not able to outreach them because our limitations are limited. కానీ ఇటువంటి మూవీస్ ద్వారా ఇంకా మచ్ మోర్ ఇంప్రూవైజేషన్స్ వేర్ ప్రతి ఒక్క మైండ్ యాక్సెప్ట్ చేసే విధంగా ఇంకా మంచి మంచి మూవీస్ మీరు తీయాలి, కొత్త కాన్సెప్ట్స్ తీసుకురావాలి. ఎందుకనంటే ఈ మధ్య
మెంటల్ వెల్నెస్ డ్రగ్ అవేర్నెస్ అయితే చేస్తున్నారు. అది అన్ఫార్చునేట్లీ అయినా అది అట్లాగే కంటిన్యూ అవుతోంది. అండ్ క్యారియర్స్ ఆర్ బీయింగ్ బిల్ట్ ఇన్ అ వెరీ వెరీ డిఫరెంట్ వేస్. అట్లాగే మెంటల్ వెల్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పేరెంట్స్, ఎల్డర్స్ అండ్ చిల్డ్రన్స్ నుంచి వాళ్ళకు కూడా స్ట్రెస్ రిలేటెడ్ ఉన్నాయి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ మూవీస్. ఇట్లా స్ఫూర్తిదాయకమైన మూవీస్ మనం అందరం చూడాలి, మన పిల్లలకి చూపించాలి. ఒక్క రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఉన్నప్పుడు వాళ్ళని పార్టీస్కి ఇన్వైట్ చేస్తారు కదా, క్రియేట్ వన్ మోటివేషనల్ రోల్ ప్లే. వాళ్ళ డైలాగ్స్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళే చూస్ చేసుకోవాలి. వాళ్ళు దాన్ని మనందరి ముందర ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఇవ్వాలి. సో ఈ విధమైన రోల్ ప్లే చేశారనంటే ఐఎమ్ ష్యూర్ వాళ్ళు బుక్స్ రిఫర్ చేస్తారు, ఇంటర్నెట్ సర్చ్, మొబైల్లో సర్చ్ చేస్తున్నారు కదా, దట్ విల్ టర్న్ ఇన్ టు ఎ పాజిటివ్ వన్. సో దిస్ వే ఐఎమ్ ష్యూర్ ఈచ్ వన్ ఆఫ్ us can play a great part in motivating our children and our future. Thank you very much for inviting me. టీచర్గా డిఫరెంట్ స్కూల్స్లో ప్రిన్సిపల్గా, నాకు నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్ ఉన్నట్టు మేడం, దాంట్లో మేడం యాక్టింగ్ కూడా చేసింది సాంగ్లో. కానీ అది ఫుల్ ప్లేట్ దీంట్లో పెట్టలేకపోయాము, ఇంకొద్ది షూట్ కూడా చేసేది ఉంది. షీఈ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కొరియోగ్రఫీ అనేది. ప్రిన్సిపల్గా బెస్ట్ ప్రిన్సిపల్ మేడంని స్ట్రిక్ట్గా దిస్ ప్రెస్ మీట్ కాబట్టి 1 minute మాట్లాడేది. What really required in the society, the awareness what we need to get in the children. Yes sir, it's really true because this is my 13th year as a principal experience. In the age of 26 years I started working as a principal, and like now this is the 13th year. So in my this experience in the school, I have closely seen that really the children, the habit and all what you are saying, it's true. And nowadays also recently some smoking device are being like used by the students in the surrounding and all. Yes sir, definitely this awareness is required, and I really appreciate sir, because really sir, the other like directors and all, we are getting good movies, but really it is very much the need of the society for which the children are getting habituated in the wrong practices of the drugs, smoking and all in an early age. Being a principal, I acknowledge that I have seen the student getting in the colony when they play and all, there are some small electric device like with like yeah, so they are getting that. So sir, it's really true that this movie is definitely going to get an awareness. And the teachers also, I request all the teachers of all other schools also to please spend certain time, yes, completing the syllabus. They are busy in completing the syllabus in the classroom, but I urge to the society to in the classroom in 40 minutes, 1 or 2 minutes definitely every teacher, and from my end also I keep putting from my end whatever the way I can put efforts. So the same I'm requesting that yes, we have to counsel the children in the classroom. As sir said, really teacher's role is very very important in the child's life along with the parent. So together we have to get an awareness for the child, because they're very small, they're very immature, they're not mature. So in that age they don't know right and wrong, and this is one of the stake towards that, for which I bow my head and say thank you sir as an educationist. So really thank you so much for getting this change in the society. Thank you sir. సో భూసారం శ్రీనివాస్ గారిని హాఫ్ మినిట్ ఆయనకి, ఎందుకంటే ఆయన మాట్లాడేదనుకోండి ఇంటర్నేషనల్ లెవెల్ మాట్లాడుతాడు కాబట్టి. సో 1.5 minute జస్ట్ స్పీక్ అబౌట్ దిస్ ఫిలిం, ప్లీజ్ కమ్ టు ది. క్లారిటీగా ఉంది. నెంబర్ 1, ఐఎమ్ టాకింగ్ టెక్నికల్ ఫస్ట్. సౌండ్ బాగుంది, పిక్చరైజేషన్ బాగుంది, కొంచెం మధ్య మధ్యలో ఒక ఫ్లో నుంచి ఇంకో ఫ్లోకి వెళ్ళింది, అదొకటి. మూవీకి వచ్చేస్తే టుడే ఉన్న సమస్య మొబైల్ అడిక్షన్, డిజిటల్ వెల్బీయింగ్ స్టార్టింగ్లో బాగా చూపించారు. తర్వాత అదేవిధంగా డ్రగ్స్ మనం ఇప్పుడు చూస్తున్న సమస్య, వాళ్ళని సప్లై చేయడానికి వాడుతున్న విధానం. సో ఇప్పుడు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో దీని గురించి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇట్లాంటివి అవ్వకుండా ఉండడానికి వాళ్ళకు ఎలాంటివి చేయాలి అనేది చాలా బాగా చూపించారు. సో ఇంకా కొంచెం లెంతీ చేస్తుంటే బాగుంటుంది. ఆ సాంగ్ ఇమీడియట్గా కట్ చేశారు.
సో అది కాకుండా ఇంకో కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఆ మూవీని 3 అవర్స్ మూవీ కానీ 2 అవర్స్ మూవీ కానీ లేదంటే వెబ్ సిరీస్గా కానీ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎపిసోడ్స్ ఈరోజే నిన్న రిలీజ్ చేసినట్టున్నాడు. మొబైల్ గేమింగ్, మొబైల్ అడిక్షను, మొబైల్ వల్ల సూసైడ్స్ ఎలా అవుతున్నాయి, పేరెంట్స్కి కూడా ఎలా ఉంటున్నాయి, పేరెంట్స్ కంట్రోల్ ఎట్లా ఉండాలి, సో సైబర్ క్రైమ్స్ ఎట్లా అవుతున్నాయి ఆ పిల్లల నుంచి, ఇంకా కొంచెం ఇంకా వేలో తీసుకెళ్ళుంటే ఇంకా బాగుంటుంది. మూవీ చాలా బాగుంది. సుధాకర్ గారికి కంగ్రాచులేషన్స్. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తే ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయొచ్చు దీనిలో. కొత్త ఎపిసోడ్ ప్రకారం లైఫ్ స్కిల్స్ కానీ, లైవ్లీహుడ్ స్కిల్స్ కానీ, టెక్నాలజీ కానీ, మొబైల్ గేమింగ్, సైబర్ క్రైమ్స్ ఇటాన్ని వాటిని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్స్ అలాట్. స్టూడెంట్స్కి ఎదుటోళ్ళగా డిజార్డర్ అవపడుతుంటుంది మనకి, కాబట్టి జాగ్రత్త. అది మంచి పని చేస్తుంది, కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో అదే రకంగా పూజ రియల్లీ డూయింగ్ ఈ ప్రాజెక్ట్ మీదనే వర్క్ చేస్తూ ఉన్నది డాక్టర్ పూజ. సిన్స్ 10 years కింద నాకు పరిచయం అయింది. అయిన కొద్ది డ్రగ్స్ మీద, సొసైటీ అవేర్నెస్ మీద చాలా వస్తున్నది. పూజని నేను నా లైఫ్ అంతా మాస్ కమ్యూనికేషన్ చదివా. ఒక 5 years అదే ఫిల్మే. సో 5 years మాస్ కామ్ చదివాను. తర్వాత సైకాలజీ చదివాను. తర్వాత సార్ కలిశారు. అంటే ఒక మూవీ 1000 words అంటే 1000 ఒక మూవీ చూపిస్తే ఒక 1000 pictures చూపించినట్టు. సో మనము ఒక మూవీ ద్వారా ఎంతమందిని రీచ్ అవ్వచ్చు. సో మన అభినవ్ మూవీ గురించి చెప్తే మనం డిజిటల్ వెల్నెస్, డ్రగ్స్ అవేర్నెస్ అవసరమా? మనం ఎందుకు అవసరం అంటామంటే పిల్లలకి తెలియదు అనుకోండి, వాళ్ళు తీసుకుంటారు. మీకు ఇస్తే తీసుకుంటారు. అది వాళ్ళకి తప్పు అని తెలియదు కదా, అదొక స్టైల్ అంతే. ఇప్పుడు మన పుష్ప మూవీ కూడా స్టైల్ వల్లే నడిచిందని నా ఫీలింగ్. బికాస్ బాడీ లాంగ్వేజ్, వీ ఫాలో బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్. సో అభినవ్ మూవీ తప్పకుండా అందరు చూడాల్సిందే అండ్ ఆ డిఫరెన్స్ తెలవాల్సిందే. అండ్ ప్రతి స్కూల్ కాలేజ్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి సినిమా తప్పకుండా చూపించాల్సిందే. అండ్ సార్ తప్పన ఏంటంటే అన్ని స్కూల్స్లో తప్పకుండా ప్రతి కిడ్, ప్రతి ప్రిన్సిపల్, ప్రతి పేరెంట్ చూడాల్సిన మూవీ ఇది. పిల్లల్ని కొట్టేది కాదు, పిల్లలకి ఇలాంటి సినిమాలు చూపించి నేర్పియాలి. కొట్టేది తప్పు అని చెప్తే తప్పు అంటే వాళ్ళకి ఏం తెలుసు, ఇది కరెక్ట్ అని చూపించాలి మనం. సో ఎక్కువ టైం తీసుకోకుండా థ్యాంక్ యూ సార్ ఫర్ అ వండర్ఫుల్ మూవీ. తీసిన సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది, అందరు చూడాలని కోరుకుంటున్నాను. ఈజీ టాస్క్. 1995 మనిషి 3 రంగాలను ఎంచుకుంటుంటారు: రాజకీయ రంగము, సేవా రంగము, సోషల్ సర్వీస్ త్రూ ఎడ్యుకేషన్ ఆర్ అదర్ పాలిటిక్స్. ధైర్యము సాహసము ఉన్నవాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్తారు. పీస్ఫుల్గా ఉండాలంటే ఎడ్యుకేషన్ కమ్ సోషల్ సర్వీస్ని, ఈ 2 రంగాల లోపల మనిషి వెళ్తేనే ఈ మానవజనం అనేది స్వార్థమవుతుంది. కేవలం వచ్చినామా, డబ్బు సంపాదించినామా, ఉన్నమా పోయినామా అంటే ప్రపంచంలో గుర్తుపట్టాడు. కాళోజీ నారాయణ గారు ఒకటే చెప్పారు: పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంత దేశానిది. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంత దేశానిది. నీది దాని కాని గురించి ఎందుకు ఆతృత. పోయినాడు ఇది భగవద్గీతను ఒకటే 3 లైన్లు చెప్పిండు ఆయన. ఇది నాది, ఈ బిల్డింగ్ నాది, ఆ బిల్డింగ్ నాది, ఈ 100 ఎకరాలు నాది, ఇది నాది అని చెప్పి ప్రతి వాడు దేశంలో ఈ అలజడికి ఇంత దానికి కారణం అవుతున్నాడు. స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదిస్తాడు, పోయి కంటిన్యూగా జైల్లో ఉంటాడు, అది కూడా తీసేసుకుంటాడు. ఆ రకం కాకుండా పిల్లలకి కొంచెమన్నా కూడా దేశం, నేను లివ్ ఫర్ కంట్రీ, కంట్రీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అనేటువంటి పద్ధతిలో కనుక తల్లిదండ్రులు కనుక ఉంటే వానికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి మనం. అంతే ఎడ్యుకేషన్ ఇవ్వాలి. హౌ టు నేను అలా సంపాదించుకుంటే నువ్వు సంపాదించి పెడితే వాడు నేను చంపేసి గుంజేసుకుంటాడు. సో ఆ వేళ కాకుండా ఒక వ్యక్తిగా కొంచెం ఏది డాక్టరేట్ ఎడ్యుకేషన్ చేసి యాక్చువల్గా ఏంటంటే ఇది ఉమెన్ అండ్ చైల్డ్ ఫిలిం. భారతి అనే క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఫిల్మ్ చాలా మోటివేషనల్గా ఉంటుంది. ఆ ఫిల్మ్ తీయడానికి కొంచెం డబ్బులు లేక మేము కొంచెం ఏమి ఉంటుంది కదా, ఏదో డబ్బులు సమకూర్చుకొని తీద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఆ ఫుల్ మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో పిల్లలకి యోగా, మెడిటేషన్ అనేది జీవితంలో అది ఇస్తే వాడు అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తయారైపోయి సమాజానికి హానికరంగా కాకుండా
సమాజానికి ఉపయోగకరంగా తయారవుతాడు. కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ మిస్టర్ షణ్ముఖ్ ఉన్నాడు. ఒక సెకండ్ స్టేజ్ మీదకి వచ్చి వెళ్ళిపోవలసిందే కోరుకున్నాను. అందరికీ నమస్కారం. సినిమా చాలా బాగా వచ్చింది సార్. అందులో చూపించిన డ్రగ్ ఎపిసోడ్స్ చాలా బాగా నచ్చాయి నాకు. సో హౌ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఒకటి చూపించారు. అట్ ది సేమ్ టైం ఆ ప్రివెన్షన్ అదంతా కూడా పిల్లలు రావడం అనేది. అండ్ కమింగ్ టు యోగా సీక్వెన్స్ అనేది నాకు బాగా నచ్చింది సార్. మీరు చెప్పిన విధంగా ఈ యోగిక్ లైఫ్ స్టైల్లో కనుక పిల్లల్ని మనం అలవాటు చేస్తే వాళ్ళు చాలా చాలా హెల్తీగా ఉంటారు అనమాట, మెంటలీ, ఫిజికలీ, ఇమోషనలీ. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ 2 hours మూవీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాము నన్ను పిలిచినందుకు సుధాకర్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా ఆల్రెడీ నేను చెప్పాలనుకున్న ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్ అవేర్నెస్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డైలీ పోలీస్ డిపార్ట్మెంట్తోనో లేకుంటే స్కూల్స్తోనో ఎక్కడో చోట నేను ప్రోగ్రామ్ అటెండ్ అవుతుంటాను. ఒక హాబీ లాగా చేస్తున్నా. వీక్లీ కనీసం 10 ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. దీంట్లో నాకు 90% ఎక్కడ పోయినా కంప్లైంట్స్ ఏమంటాయి, పోలీస్ స్టేషన్లో పోతే దొంగతనాలు రావట్లేదు, ఎక్కువ డ్రగ్ కేసెస్, సైబర్ క్రైమ్స్ 90%. ఈ మధ్యనే ట్రెస్మా అని ఒకటి స్కూల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ దాంట్లో నేను పార్టిసిపేట్ అని లోకల్ సిఐ గారు వచ్చారు. అతను కూడా చెప్తాడు చిన్నపిల్లలు ఎట్లా పాడైపోతున్నారు దాని గురించి చెప్తే మనకి కళ్ళలో నీళ్ళు వస్తాయి, అంత ఘోరంగా తయారు. ఆయన కూడా చెప్పాడు ఇది అవేర్నెస్. సో ఈ యొక్క మూవీ నేను చూసిన తర్వాత ఇది కనుక స్కూల్స్లో వెళ్తే వాళ్ళు ప్రిన్సిపల్స్ కానీ ఇప్పుడు మేడం కూడా చెప్పారు, క్లియర్గా దీని గురించి చెప్పారు. నేను ప్రాక్టికల్గా పోలీస్ స్టేషన్లో కానీ స్కూల్స్లో కానీ ఈ యొక్క కంప్లైంట్స్ చూస్తుంటే అసలు మన సమాజం ఎటుపోతుంది అంటే 100లో ఒకరో 1000లో ఒకరు అని కాదు, ఇలాంటి వ్యక్తులు మళ్ళీ 1000 మంది తయారైతే మన సొసైటీ బాగుపడుతుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ వ్యక్తి మన సుధాకర్ గారు ఈ యొక్క పిక్చర్ తీశారు కదా, దీన్ని ఖచ్చితంగా ప్రతి స్కూల్లో, కాలేజెస్లో అంతా కూడా మనము ఈ మూవీ ప్లే అయ్యేటట్టు చూస్తే మన సమాజంలో మీరు చేసినంత అవేర్నెస్ తప్పకుండా మనకు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు టీజీ నాబ్ అని కొట్టారు, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అని. అది దాని మీద కూడా ఎంతో ఖర్చు, పోస్టర్స్, ప్లేయర్స్ అన్నీ కూడా తెస్తున్నాం. వాటన్నికంటే కూడా ఈ యొక్క మూవీ కనుక మనం ఒక చిన్న స్కూల్లో ప్లే చేసినా కానీ మంచి రికార్డ్ వస్తుందని నేను విషెస్ చెప్తూ ఈ యొక్క మూవీ కూడా సొసైటీలో బాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతాము. ఆయన పేరు మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బెస్ట్ డైరెక్టర్ ఎవరైతే, ఆయన కూడా చిల్డ్రన్స్ మూవీ డైరెక్టర్ నుంచి అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు. చిల్డ్రన్స్ మూవీ తీసిన డైరెక్టర్కి ఎవరైతే గోల్డ్ మెడల్, కేఎస్ ప్రకాష్ రావు గోల్డ్ మెడల్ గత 10 years నుంచి చూస్తున్న ఎవరికి ఇద్దామనంటే ఆ అదృష్టం నన్ను వరించింది. కేఎస్ ప్రకాష్ రావు నంది అంటే గోల్డ్ మెడల్ అనేది వచ్చింది బెస్ట్ చిల్డ్రన్స్ మూవీ డైరెక్టర్గా. ఇప్పుడు జనరల్ ఏదంటే డబ్బులు ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి, రీజన్ ఉంటుంది కదా, అది మనకి ఉంటుంది కదా, పోయేటప్పుడు ఎవరు తీసుకుపోయేది ఏం లేదు. అది ఉన్నప్పుడు సొసైటీకి మనం పని చేయించే కొన్ని స్ట్రగుల్స్ ఉంటే ప్రాబ్లం ఉంటుంది. కానీ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్ వన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కొండ సురేఖ గారు. రియల్గా ఎందుకు ఆమె ఇన్స్పిరేషన్ అంటే 30 years నుంచి స్ట్రగుల్తో ఎలోన్ లేడీ. రాణి రుద్రమదేవి గారు అంటే మాకు చాలా ఇష్టం, నరాల్లో ఉంటుంది మాకు వరంగల్ వాళ్ళకి రాణి రుద్రమదేవి అని అంటే. అక్కడ ఎమ్మెల్యేగా అదే రకంగా జనరల్ ఏదంటే సరే మేడం లేరు అంటే కొంచెం ఆమెకి హెల్త్ బాగాలేక కొంచెం స్కిడ్ అయిపోయి దాన్ని పోయి మేడం చూసి వచ్చాను. యాక్చువల్గా మధ్యలో లేకపోవడం రీజన్ ఏంటంటే కొంచెం ఏది ఉంటుంది, దానివల్ల రాలేకపోయారు మేడం గారు వచ్చేవాళ్ళు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మేడం ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ది వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. తర్వాత మళ్ళీ ఆమె ఎప్పుడో ఒక 1 weekలో ఎప్పుడు డెఫినెట్గా వస్తుంది. ఆ రికార్డ్ నేను అందజేస్తాను, వీళ్ళ దగ్గర నేను తీసుకొని నేను మేడం గారికి అందజేసేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్ పని చేసేసిన. భారతదేశానికి అబ్దుల్ కలాం తర్వాత ఎవరు సైంటిస్ట్ పరిశోధన జరగవలసిన అవసరం ఉంది. డాక్టర్, ఇంజనీర్ కాకుండా సైంటిస్ట్గా ఎదగాలనే కాన్సెప్టు ఆదిత్య సినిమా. దానికి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, నంది అవార్డు వచ్చింది. సెకండ్ ఫిలిం విక్కీస్ డ్రీమ్. పిల్లలకు ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది, తల్లిదండ్రులు ఆ డ్రీమ్ అన్చేసేస్తే వాడు ఎలా తయారైపోయి సైకలాజికల్ డిజార్డర్గా తల్లిదండ్రులు ఎంత జీవితకాలం బాధపడుతుంటారు అన్నది విక్కీస్ డ్రీమ్ సెకండ్ ఫిలిం. థర్డ్ ఫిలిం డాక్టర్ గౌతమ్. ఒక డాక్టర్గా ఉండి సైకలాజికల్ డిజార్డర్ని మందులు ఇచ్చి ఎలక్ట్రికల్ షాక్స్ పెట్టి జనాన్ని చంపకండి, డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి యూత్ని న్యాచురల్గా యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ ద్వారా ఎలా బయటికి తీసుకొచ్చాడు, ఎంత ట్రైన్స్ అన్నది ఫోర్త్ ఫిలిం. నెక్స్ట్ లైఫ్ ఎన్లైటన్మెంట్.
జీవితాన్ని ఎలా స్వార్థకం చేసుకోవాలి అనే మార్గం లోపల ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఏ రకంగా మనం చేసుకోవచ్చు అనే దాంతో ఒక పీస్ఫుల్ అవేర్నెస్ అనేది అనుకుని పిల్లలు కొట్టి. ఫోర్త్ వన్, హానరబుల్ చీఫ్ మినిస్టర్, డైనమిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్లోగన్ను పాటించి సోషల్ రెస్పాన్సిబిలిటీగా కనీసం ఎన్నో కష్టాలను ఆర్థికంగా ఓర్చుకొని 45 lakhs ఆయన 3 నిమిషాలు పెట్టి ఏదో 10,000 పెట్టి 3 నిమిషాలు తిమ్మంటే నేను 45-50 లక్షలు పెట్టి ఒక మిత్రుని సహకారం కూడా కొంత తీసుకొని ఒక 30 minutes వరకు వచ్చాను. ఇంకొక 1.5 hour వచ్చేసేస్తే దేశం గర్వపడే అద్భుతమైన స్టోరీ, అది అద్భుతమైన ఫిల్మ్ తయారవుతుంది. సో ప్రతి వాళ్ళు దాని లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే, ఒక లేడీ తాను పెళ్లి చేసుకోకుండా పిహెచ్డి చేస్తూ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ సమస్యలన్నిటికీ స్పందించి తను పెళ్లి చేసుకొని ఈ లగ్జరీస్ లైఫ్ని గడపడం నాకు ఇష్టం లేదని చెప్పి సమాజంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్కి డ్రగ్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది సొసైటీ మీద. పిల్లలను పెంచడానికి వచ్చినప్పుడు రోహన్ అనే క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్స్తోని ఎన్నో మల్టిపుల్ అడ్వెంచర్స్ ఉంటుంటాయి. కమర్షియల్ మూవీకి ఏం మాత్రం ధీటుగా ఉండేటంటే ఆ వేలో మూవీ అనేది ట్రావెల్ అవుతుంది. ఫ్యూచర్లో దాంట్లో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, భారతదేశం 100% అక్షరాస్యత సాధించాలంటే ప్రతి భారతీయ పౌరుడు బడికి పోని ఒక అబ్బాయిని తీసుకెళ్ళి స్కూల్లో చేంజ్ చేయించేస్తే, నీకు రోడ్ వెంబడి పోతుంటే వాడు బెగ్గింగ్ చేస్తున్నాడు, ఆ బెగ్గర్ని తీసుకెళ్ళి వాని ప్రేమతో మాట్లాడి తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించేస్తే వాని జీవితాన్ని మీరు మార్చాడవుతుంది. నువ్వు డబ్బులు పెట్టవలసిన అవసరం లేదు. నీ సేవలు ఉంటాయి కదా, ఒక అర్ధ గంట టైం తీసుకొని అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ ప్రేమతో మాట్లాడి. ఎందుకు తయారైన వాళ్ళంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు, ఏదో రకంగా తల్లిదండ్రులు విడిపోతారు, తల్లిదండ్రులు వీళ్ళు ఉండడం ద్వారా ఇక్కడ డ్రగ్స్ అయిపోయి కొట్టుకుండా చచ్చిపోయిన తర్వాత ఏంటంటే వాడు ఆ రకంగా పెరుగుతున్నప్పుడు ఏంటంటే అలా వదిలేస్తే వాడు అత్యంత ప్రమాదకరమైన వాడు డ్రగ్ మాఫియా కనుక దొరికితే 100 దావీదు బలం తయారవుతారు. మానవ జన్మ అనేది చాలా 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 ఉత్కృష్టమైనది. మనం వచ్చినామా, తిన్నామా, డబ్బులు సంపాదించామా, పోరాళ్ళకి ఇచ్చామా, వెళ్ళిపోయామా అనే పరిస్థితి 100% ఉంటారు. మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఎందుకు వచ్చాము అనేది నారాయణరావు గారు చెప్పారు. ఆ నారాయణరావు గారి క్యారెక్టర్ చాలా నేను చిన్నప్పుడే కాలేజీ నారాయణరావు గారి యొక్క ఇన్స్పైర్ అయిపోయి, అదే రకం మన వరంగల్లో పుట్టాం కాబట్టి అది కూడా ఒక తలకనొప్పి ఉంటుంది, మొత్తం వేసి ఉంటుంది, చిన్నదానికి స్పందించేటువంటి ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అదే రకంగా చాలా ఇచ్చి ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసేసి ఉంది. కాబట్టి నేను హంబుల్ వచ్చినటువంటి ఈ మీడియా ద్వారా తల్లులను అందరిని కోరేది ఏంటంటే, మన వ్యక్తిగతమైన స్వార్థం కంటే దేశం ఎప్పుడైనా ముఖ్యం అనే కాన్సెప్ట్లో పిల్లలను శారీరకంగా అతి గారబద్ధం పెంచకుండా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటుంటాం. అంతకుముందు క్లాస్ రూమ్లో మోటివేట్ చేసేసేది. నేను ఎన్నో క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి వాళ్ళకి ఎంతో చేసేసాను. 32 years చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, LKG to PhD వరకు. నేను 95లోనే ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి చాలా బీద వాళ్ళకు, SCలకు, STలకు చేసేస్తే వాళ్ళు సైంటిస్టులే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రికల్ కార్ తయారు చేసిన దాంట్లో నేను తయారు చేసిన స్టూడెంట్ ఉన్నందుకు గర్వపడుతున్నాను. నేను అబ్దుల్ కలాం లాగా ఉండాలి. అబ్దుల్ కలాం పుట్టుక సామాన్యమో మరణం సంచలనం. మామూలుగా పుడతాడు మనిషి, పోయేటప్పుడు ప్రపంచం సంచలనం కావాలి. అబ్దుల్ కలాం అలా అయింది. అబ్దుల్ కలాం చాలామంది ప్రపంచం షేక్ అయిపోతుంది, అబ్బా ఈ మనిషి చనిపోయాడా అని చెప్పి అలా బ్రతికిన వాడే మనిషి. కానీ పుట్టుక సామాన్యమో మరణం సంచరిపోవాలి. ఆ రకం బతికినవాడే మనిషి. కానీ ఈ కోట్లు సంపాదించి పక్క పెట్టిన వాడే ఆ రకంగా ఉండదు. ఆ కాన్సెప్ట్లో పిల్లలను పెంచండి. పిల్లలు కష్టపడుతుంటే పడనియండి. అయ్యో నాకు వారి బ్యాగ్ మోసుకొని స్కూల్కు తల్లి వస్తుంది, వాడు నడుచుకుంటూ వస్తాడు. ఈ ఆల్వేస్ డిపెండ్ ఆన్ మదర్. వాడు స్కూల్ బ్యాగ్ పట్టుకుని తల్లి వస్తుంది, చూసి ఎందుకమ్మా వానికి, అయ్యో నా కొడుకలు కాస్తారు, వాడు నాశనం అయిపోతాడు. వాడు తర్వాత వాడేం గాడి చాకిని వస్తుంటాడు. నువ్వు ఇప్పుడు ప్రేమ చూపెడితే తర్వాత వాడు మూటలు మోసిపోతాడు. వాని బ్యాగ్ వాడిని మోసుకొని ఇస్తే వాడు ప్రపంచాన్ని మోస్తాడు. తల్లి అది గమనించవలసింది. ఎందుకనంటే నేను 32 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాము. కాబట్టి చూసి అది ఆవేదన స్ట్రగుల్ నుంచి వచ్చినటువంటి ఆవేశమే ఈ సినిమాలు. ఎందుకనంటే
విద్యార్థులు మారితే ప్రపంచం మారుతుంది. ఎక్కడ మార్చాలి? మొక్కై వంగనిదే మానై వంగున. మన మొక్కను స్ట్రేట్ చేసేస్తే మంచిగా పెరుగుతుంది. అంతేగాని అది ఆలిపోయిన తర్వాత ఏం చేయలేవు. పిహెచ్డి చేసినది ఏం చేయలేవు. పిహెచ్డిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చిన ప్రొఫెసర్ భారతి కాకుండా లీడ్ ఇండియా స్కూల్లో టీచర్గా వచ్చి ఎలా స్టూడెంట్స్ని మార్చి ప్రపంచాన్ని మార్చిందో ఈ ఫిలిం ఫుల్ ప్లెడ్జ్ ఫిలిం. తప్పకుండా మీరు వచ్చేస్తాం కాబట్టి మీ అందరికీ వచ్చినందుకు, ఇంత కష్టపడి వచ్చినందుకు మీడియా వాళ్ళకి వాళ్ళందరి కృతజ్ఞతలు చేసేస్తూ నరేందర్ గారిని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును నాకు ప్రజెంట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇది 2010లో డాక్టర్ బీబీఆర్కేజీ గారు, నీలం కపూర్ గారు స్థాపించిన ఈ రికార్డ్ సంస్థ 170 దేశాల్లో ప్రతి సంవత్సరం ఇలాంటి రికార్డ్ బుక్స్ రావడం జరుగుతుంది. ఈ రికార్డ్ బుక్స్లో ఎంతోమంది ప్రముఖులకు వారి వారి పేర్లు నమోదు కావడం జరిగింది. అలాంటి రికార్డ్ సంస్థలో ఈరోజు కొండా సురేఖ రెడ్డి గారికి కొండా సురేఖ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఆమె 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వారికి ఇచ్చే ఈ ధృవీకరణ పత్రం మా డాక్టర్ విజయలక్ష్మి గారు ఈ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నామని చదివి వినిపిస్తారు. Wonder Book of Records International gives the certificate with the approval. The certificate reads as so: Lifetime Achievement Award. This is to certify that Srimati Konda Surekha, wife of Konda Murali, Honorable Minister, Government of Telangana, is hereby recognized for her exceptional contributions to public service over 3 decades. Her unwavering dedication to women's empowerment, child welfare, and social justice has left an indelible mark on Telangana. Throughout her distinguished career, she has demonstrated unyielding commitment to the welfare of Telangana's people, exemplary leadership, compassion, and integrity, advocacy for transparency and accountability and good governance, a visionary approach towards the state's progress and development. This Lifetime Achievement Award honors her enduring legacy and remarkable impact on society. This is signed by the President, Wonder Book of Records, Neelam. And in the presence of all the audience and Bingi Narendra Gaud, line Vijayaranga, and myself, line Dr. Vijay Lakshmi, we present the certificate, the medals, and the badge to be passed it over to Srimati Konda Surekha garu. ఏంటంటే గంజాయి మాఫియాని, బాల కార్మిక వ్యవస్థను ధ్వంసం చేసిన అభినవ్ స్నేహితులు. సో ప్రజెంట్ అభినవ్ స్టేజ్ పద్మవ్యూహ ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని పద్మవ్యూహం అనేది ఉంటుంది కదా, డెన్లో ఉన్నటువంటి సత్య అనేది పద్మవ్యూహం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే కొంతవరకు ప్రయత్నం చేశారు. ఇన్స్పైర్డ్ బై కైలాస్ సత్యార్థి. సో మలాలాని కూడా పాకిస్తాన్లో వాళ్ళిద్దరికి షేర్ చేసేశారు. మనం మలాలను గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. కాబట్టి బాల కార్మిక వ్యవస్థ, డ్రగ్ మాఫియాను అంతం చేసిన సాహస బాలుడు అభినవ్, అతని మిత్రుడు టైటిల్ ద్వారా ఫిలింని ఈ ప్రెస్ మీట్లో మనకు డెఫినెట్గా వస్తుంది. ఇటువంటి ఏంటంటే జీవిత సాఫల్య పురస్కారం అని అంటే మానవ జన్మను మనం ఎలా స్వాతంత్రం చేసి ప్రతి వాడు పుట్టుడు తెచ్చుకుంటాడు. మనం మహాత్మా గాంధీని ఎందుకు మనం గుర్తుపెట్టుకున్నాం? మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవడం కారణం ఏంటంటే వై ది సొసైటీ వాజ్ రికగ్నైజ్డ్. దాంట్లో అందుకే సాంగ్లో 8 మెంబర్స్ తీసుకున్నాం. అబ్రహాం లింకన్ ఎలా వచ్చాడు, నెల్సన్ మండేలా ఎలా వచ్చాడు, నెల్సన్ మండేలా ఏం చేశాడు, ఎలా వచ్చాడు, మహాత్మా గాంధీ ఎలా వచ్చాడు, నరేంద్రుడు అంటే వివేకానందుడు ఎలా తయారయ్యాడు, అలాగా ప్రతి పౌరుడు తయారాలని చెప్పి ఆ సంఘం. ఏమి ఆశించి సూర్యుడు
దేశానికి ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు. ఏమి ఆశించి చెట్లు పండ్లు నీకు అందిస్తున్నాయి, నీ దగ్గర ఏమైనా ఆశిస్తున్నాయా? షీస్ టేకింగ్ రిటర్న్ లేదు. ఏమి ఆశించి సూర్యుడు నీకు ప్రపంచాన్ని వెలుగునిస్తున్నాడు, ఏమి ఆశించి చెట్లు పళ్ళు నీకు ఇస్తున్నాయి. యు హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ డూ ద యు నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది అదర్స్. వాడే ఆ రకమైన జీవితమే ఉంటుంది. ఆ కాన్సెప్ట్లో పిల్లలను కొంచెం అన్న మన ప్రయత్నపూర్వకంగా మారిస్తే ఈ మీడియా అనేది, సినిమా రంగం అనేది అత్యంత 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 ప్రభావవంతమైనటువంటి మీడియా కాబట్టి దీని ద్వారా ప్రయత్నం ఎంతోమంది మహానుభావులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా సొసైటీ మార్చడానికి. అయినా కూడా చాలా కఠినంగా శటిలంగా తయారు చేసింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ రకంగా తయారు చేసేస్తే ఇటువంటి అవార్డ్స్ అనేవి ఎన్నో వస్తాయి. అవార్డు కొరకు పని చేయకూడదు, మన హార్డ్ వర్క్ చేసే అవార్డ్స్ మన దగ్గరికి వచ్చేస్తాయి అనే కాన్సెప్ట్తో థ్యాంక్ యూ వెరీ మచ్.